దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు గారు రోమా సంఘముతో మాట్లాడుతూ ఆయన చెప్తూ వచ్చినటువంటి విషయాలు మనం రోమపత్రిక 8వ అధ్యాయంలో గత వారం ధ్యానం చేశాం. ఆత్మ సంబంధుల, శరీర సంబంధుల. శరీర సంబంధులు ఎలా ఉంటారో మీకు తెలియచేస్తూ వచ్చాను. ఆత్మ సంబంధులు ఎలా ఉంటారో మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రోమపత్రిక 8వ అధ్యాయంలో 14వ వాక్యంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మీ పక్కన చెప్పండి, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆత్మచేత నడిపించబడేటువంటి వారందరూ దేవుని పిల్లలే. గమనించండి, దేవుని పిల్లలు ఎవరు? అలాగే ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని పిల్లలు ఎవరు, వారిని ఎలా గుర్తుపట్టటం, ఎలా గుర్తించవచ్చు. మనకు తెలుసు, ఈ అధ్యాయంలో మాట్లాడుతూ శరీర సంబంధులు శరీర విషయముల మీదే మనసు ఉంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గమనించండి, శరీర సంబంధి దేనికి అమ్మబడతాడంటే పాపానికి అమ్మబడతాడు. ఆత్మ సంబంధి ఏం చేయబడుతూ ఉంటాడంటే క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వాడు. ఏ సంబంధి? ఆత్మ సంబంధి. ఇంకో మాట చెప్పాలంటే మనం 5వ వాక్యంలో, వారి మనస్సు ఎప్పుడు కూడా శరీర విషయముల మీదే, ఎల్లప్పుడూ వారి మనస్సు శరీరం మీదే ఉంటుంది కాబట్టి అతడు శరీర సంబంధి. మరి అదే ఆత్మ సంబంధి అయితే తన ఆత్మ సంబంధమైన విషయాల మీద తన మనస్సును నిలుపుతాడు కాబట్టి అతడు ఆత్మ సంబంధిగా మార్చబడతాడు. అందుకనే ఆ మాటలో 6వ వాక్యంలో 7వ వాక్యంలో అంటాడు, ఏమంటాడంటే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు అని చెప్తాడు. గమనించాను. అందుకనే వాక్యానికి లోబడరు శరీర సంబంధులు, లోబడడానికి ఇష్టపడరు. ఆత్మ సంబంధులైతే వాక్యానికి లోబడతారు, విధేయత చూపించటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే శరీర సంబంధి దేవుని సంతోషపరచలేడు, ఆత్మ సంబంధి దేవుని సంతోషపరుస్తారు. అలాగే శరీర సంబంధులు క్రీస్తు వారు కారు అని మాట్లాడతారు. ఎవరు క్రీస్తు వారు అవుతారంటే ఆత్మ సంబంధులే, ఆత్మ చేత నడిపించబడేవారే దేవుని పిల్లలుగా మార్చబడుదురుగాక. కాబట్టి ఈ అధ్యాయంలో దేవుని పిల్లలు ఎవరు, వారిని మనం ఎలా గుర్తుపట్టాలి? ఈరోజు సందేశంలో మనం దేవుని పిల్లలమే అని మనం గుర్తించి మనలో ఈ గుర్తులు ఉన్నాయా లేవా అని మనం పరిశీలించుకొందుముగాక. అందుకనే ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుని పిల్లలు ఎవరు, వారిని గుర్తుపట్టడం ఎలా, వారిని ఎలా గుర్తుపట్టాలి? వారు దేవుని పిల్లలైతే వారిలో ఏ గుర్తులు ఉంటాయి? ఈ అధ్యాయము నుంచే, ఇక్కడ ఉన్నటువంటి దానిలో నుంచే కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, దేవుని పిల్లలు ఎలా నడిపించబడాలంటే ఆత్మచేత నడిపించబడేటువంటి వారే దేవుని కుమారులై ఉంటారు. ఆత్మచేత నడిపించబడాలి. మన జీవితంలో దేవుని పిల్లలుగా మార్చబడాలి అంటే తప్పకుండా మనం ఏమాలంటే దేవుని అంగీకరించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వాక్యాలు మనం చదివితే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను,
ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచువానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే, తను ఎందరు అంగీకరించిరో. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొందరు తన స్వకీయులే అంగీకరించలేదా? ఇప్పుడు స్వకీయులే అంగీకరించకపోతే వారు దేవుని పిల్లలు అవుతారా? ఎందరు అంగీకరించారో, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అలాగే ఎవరైతే క్రీస్తుని నా సొంత రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తారో ఆ అంగీకరించినటువంటి వారే దేవుని పిల్లలయ్యే అధికారాన్ని పొందుకొందురుగాక. ఇప్పుడు ఈరోజు మనం దేవుని పిల్లలము అని మనం చెప్పుకుంటే, మనం దేవుని పిల్లలం అవ్వాలి అని అంటే మనం దేవుని అంగీకరించాలి. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపబడ్డాడు. పంపబడినటువంటి ఆ దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, ఈరోజు అంగీకరించుట కొంతమంది అంగీకరించలేదు కాబట్టే వారు ఏమయ్యారంటే వారు దేవుని పిల్లలుగా అవ్వలేకపోయారు. ఎవరైతే దేవుని అంగీకరిస్తున్నారో, క్రీస్తుని అంగీకరించేటువంటి వారందరూ దేవుని పిల్లలుగా మార్చబడుదురుగాక. అందుకని అక్కడ అంటాడు, అనగా అంటే తన నామమందు విశ్వాసముంచు వారిని. ఎవరైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు. ఈరోజు మనం ఒకటి అంగీకరించాలి, రెండవది విశ్వసించాలి. చూడండి, గలతీ పత్రికలో కూడా పౌలు గారే మాట్లాడుతూ 3వ అధ్యాయం 26-27 వాక్యాలు మనం చదివితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహామును అక్కడ దేవుడు ఎందుకు చెప్తూ వచ్చాడు అంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసము చేత, అందుకనే మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే అంగీకరించారో వారు దేవుని కుమారులు, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు దేవుని కుమారులు అవుతున్నారు. ఈరోజు మన జీవితంలో విశ్వాసము ద్వారా దేవుని కుమారులముగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. అందుకని అబ్రహామును అక్కడ మాట్లాడుతూ, అబ్రహాము యొక్క సంతానమయుండి ఆ వాగ్దాన ప్రకారం మీరు కూడా ఏమయ్యారంటే వారసులయ్యారు. ఇప్పుడు ఆయన పిల్లలే వారసులుగా మార్చబడతారు. ఇప్పుడు యేసయ్య సిద్ధపరిచే ఆ పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారంటే ఆయన పిల్లలే స్వతంత్రించుకొందురుగాక. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆయన సిద్ధపరిచే ఆ పరలోక పట్టణములో మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయబడాలంటే ఆయన పిల్లలముగా మార్చబడాలి. ఆయన పిల్లలముగా మార్చబడితే ఆయన సిద్ధపరిచే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకొందుముగాక. అందుకనే మొదటిగా ఆయన పిల్లలం అవ్వాలంటే ఆయన్ని అంగీకరించాలి అని చెప్తూ వచ్చా. రెండవది ఆయన పిల్లలం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసముంచి. అబ్రహాం కూడా విశ్వాస వీరుడే. అబ్రహాం కూడా విశ్వాసులకు తండ్రిగా మనం అబ్రహామును చూస్తాం.
కాబట్టి ఆయన పిల్లలుగా మార్చబడినటువంటి వారే వారసులై ఉన్నారు అని మాట్లాడతాం. ఈరోజు మనం కూడా దేవుని పిల్లలముగా మనం కూడా మార్చబడాలంటే ఆయన అంగీకరించిన వారే ఆయన పిల్లలు అవుతారు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారే ఆయన కుమారులుగా మార్చబడతారు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన పిల్లలుగా మనం స్థిరపరచబడాలి అని అంటే రోమాపత్రికలోనికి రండి. ఇందాక చెప్పబడుతున్నటువంటి మాటలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఒకసారి 20వ వాక్యం చదువుదామా? 20వ వాక్యం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోబరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. ఈ మాటలు అంటాడు, నాశనమునకు లోనైన దాస్యములో నుండి మీరేం చేయబడాలంటే విడిపించబడి, అంటే నాశనమునకు లోనైన దాస్యములో నుండి మీరు విడుదల పొందుట వలన మీరు దేవుని పిల్లలు అవుతారు. అంటే దాస్యము, ఏ దాస్యం అంటే నాశనమునకు లోనైన దాస్యం ఏంటంటే పాపం అనే దాస్యములో నుండి మనం విడుదల పొందుట వలనే మనం ఏం చేయబడతామంటే దేవుని పిల్లలుగా మార్చబడుదుముగాక. కాబట్టి ఒక వ్యక్తి పాపిని ప్రేమించాడు కానీ దేవుడు పాపాన్ని ప్రేమించలేదు. ఒకవేళ పాపిగా వస్తే ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. అయితే ఆ వ్యక్తిలో ఉన్న ఆ పాపం పోతే ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఈరోజు పాపపు దాస్యములో ఉన్న వారిని విడిపించబడితేనే, ఒక వ్యక్తి పాపము నుంచి ఒకవేళ పశ్చాత్తాపడితేనే, అతని జీవితంలో మార్పు పొందితేనే, ఆ వ్యక్తి జీవితంలో రక్షణ వస్తేనే, ఆ వ్యక్తి జీవితంలో పాప క్షమాపణ పొందితేనే ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే దేవుని బిడ్డగా మార్చబడునుగాక. అందుకనే ఈ మాటను మరొక మాట చెప్పాలంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని బిడ్డగా మార్చబడలేడు. అతడు చేయవలసింది ఏంటంటే, అందుకనే ఒకటి అంగీకరించాలి, రెండవది విశ్వసించాలి. విశ్వసిస్తున్న నీవేం చేయబడాలంటే దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి నీవు క్రీస్తు బిడ్డగా మార్చబడాలంటే నూతన జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు పాపపు దాస్యము నుంచి నీవు ఎప్పుడైతే విడుదల పొందుతావో అప్పుడే దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా దేవుడు నిన్ను స్థిరపరుచునుగాక. అందుకనే ఈ మాటలను బట్టి అంటాను, ఆత్మచేత నడిపించబడాలి. దేవుడు ఆత్మచేత మనల్ని ఎలా నడిపిస్తాడు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథంలో మాట్లాడుతూ చూడండి, 2వ అధ్యాయం 38వ వాక్యంలో అంటాడు, పేతురు గారి మాటలు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. ఆత్మచేత నడిపించబడటం అంటే ఇక్కడ కొన్ని అపోహలు, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆత్మచేత నడిపించబడటం అంటే కొంతమంది అనుకుంటారు అన్య భాషలతో మాట్లాడితేనే ఆత్మచేత నడిపించబడుతున్నారు అనే అపోహ ఉంది. అసలు నిన్ను దేవుని యొద్దకు నడిపించింది ఎవరు చెప్పండి? ఒక వ్యక్తి సాధనం అవి ఉండొచ్చేమో, కానీ నీలో పశ్చాత్తాపాన్ని కలిగించింది, నీలో ఆ ప్రేరణ దయచేసింది, నీలో మార్పును కలగజేసింది. ఇదిగో యేసు నా సొంత రక్షకుడు అని అంగీకరించే విధంగా చేసింది ఆత్మదేవుడే తప్ప వేరొకటి కాదు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ నేనంటాను ఆత్మచేత నడిపించబడటం, మారు మనసు పొంది అక్కడ అంటాడు పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందుతారో అప్పుడు ఆత్మ నడిపింపులో మీరు ఉంటారు.
అలాగే నీవు దేవుని దగ్గరకు వచ్చి ఆయన అంగీకరించి విశ్వాసంలో జీవిస్తూ, అయ్యా నా సొంత రక్షకుడు నీవేనయ్యా, నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా, నేను పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నానయ్యా అని ఎప్పుడైతే నీ హృదయంలో దేవునితో చెప్పావో అప్పుడే దేవుడు నిన్ను పరిశుద్ధపరుచునుగాక. పరిశుద్ధపరిచేది ఏంటంటే ఆయన రక్తమే తప్ప ఏది నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకురా. నేను అంటాను, పాపపు దాస్యములో నుండి నీవు విడిపించబడితేనే నీవు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడు అవుతావు. పాపపు బంధకాల్లో నుంచి విడిపించటానికే ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఆమె ఏమిచ్చాడు చెప్పండి? స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆయన ఇచ్చింది ఏంటంటే రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అందుకని విలువ పెట్టి మీరు కొనబడినటువంటి వారు. కాబట్టి మీరు ఎలా నడవకూడదంటే మీరు శరీర సంబంధులుగా నడవకూడదు. మీరు ఎలా నడవాలంటే ఆత్మ సంబంధులుగా నడుచుదురుగాక. అందుకని ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉండాలి. ఆత్మచేత నడిపించబడటం, ఆత్మచేత మనం నడిపించబడితే మనం ఏం చేస్తామంటామంటే ఆత్మ ఫలాలు కలిగి ఉంటాం. ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే మనం ఆత్మను అనుసరించి నడుస్తాం. ఆత్మ నడిపింపు మనలో ఉంటే చూడండి, పౌలు గారే కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదవం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతని ఎవని చేతనైనను వివేచింపబడడు. చాలండి. ఇక్కడ ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి అంటే, ప్రకృతి సంబంధి అంటే వాడు శరీర సంబంధి. ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు వాడు అంగీకరించడు. మరి ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ ఏం చేస్తారంటే వివేచించును. మనం నడుస్తున్న దారి మంచిదేనా కాదా అనేది ఎవరు వివేచిస్తారు అంటే ఆత్మ సంబంధులు వివేచించుదురుగాక. కొన్నిసార్లు మనం మాట్లాడిన మాటే కానీ, మన ప్రవర్తించిన ప్రవర్తనే కానీ కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తున్నావు, నువ్వు ఈ మాట మాట్లాడుకుంటే ఉండే మంచిది కదా అని అనిపిస్తాం. ప్రకృతి సంబంధులు ప్రకృతి సంబంధమైన వాటి మీదే వారు ఏం చేస్తారంటే మనసు ఉంచి ఆత్మ విషయాలను వారు ఏం చేయరంటే అంగీకరించలేరు. ప్రకృతి సంబంధి ఎప్పుడు శరీరం వైపే చూస్తూ ఉంటాడు. అయితే ఆత్మ సంబంధి ఆత్మ విషయములను వాటి మీద దృష్టి నిలుపునుగాక. ఇక నేను అంటాను, నీ ఆత్మస్థితి ఎలా ఉంది? ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావా? నీవు ఆత్మీయంగా పోషింపబడడానికి నీకు సరైన వాక్యాన్ని నువ్వు తీసుకోగలుగుతున్నావా? శరీరానికి ఏముంది? శరీరానికి బలమైన ఆహారం కావాలి అని అంటాడు. ఒకవేళ ఏదైనా సిక్కై ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే ఏం తీసుకుంటున్నావు అని అడుగుతాడు. ముందు అంటాడా, అమ్మా ఫ్రూట్స్ తీసుకోండి అంటాడు. ఇంకా రక్తం పట్టేవి తినండి అమ్మా అంటాడు. ఇంకా అంటే ఒక ప్రకృతి సంబంధమైనటువంటి వాటి విషయంలోనే ఇంత మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనం వివేచన కలిగి ఉండాలా వద్దా? అందుకని అంటాడు, ఆత్మ సంబంధి అయినటువంటి వాడు ఏం చేస్తాడు? అన్ని విషయాల్లో అతడు వివేచిస్తాడు. ప్రకృతి సంబంధేమో ఆత్మ విషయాలు పక్కన పెడతా ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ ఆత్మ సంబంధమైన విషయాలంటే దేవుని సన్నిధికి రావటం ఆత్మ సంబంధమైన విషయం. శరీర విషయాలంటే ఇంకా మన లోకంలో ఉన్న విషయాలన్నీ శరీర సంబంధ విషయాలుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రకృతి సంబంధి దేన్ని
లక్ష్య పెట్టడు అంటే ఆత్మ విషయాలలో లక్ష్య పెట్టడు. అందుకని ఆ మాటలు చెప్తుంటాడు. ఏమంటాడంటే, ఒకసారి మీరు పై వాక్యాన్ని కూడా చదివితే 13వ వాక్యంలో కూడా ఒక మాట అంటే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధిస్తున్నాం. మనుషుల జ్ఞానంతో కాదు. ఎలా అంటే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు మేమేం చేస్తున్నామంటే ఆత్మ నేర్పే మాటలతో వీటిని గుచ్చే మీకు బోధిస్తున్నాం. ఈరోజు ఇందాక చెప్తూ ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, ఒకవేళ ఆత్మ నడిపింపు దేవుని పిల్లలు ఎవరు వారిని గుర్తుపట్టడం ఎలా అన్నాను కదా. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతున్న మనలో ఈ గుర్తులు కనబడుతున్నాయా? అందుకనే ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఎలా సరి చేసుకోవాలి, ఎలా సరి చూసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఆత్మ సంగతులు ఆత్మ సంబంధమైన విషయాలతోనే సరి చూసుకోవాలి. ఇప్పుడు ఆత్మ విషయాల మీదే మనస్సు ఉంచుతాడు, శరీర విషయముల మీద మనస్సు నిలపడు. ఒక 3 విషయాలు చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా విందాం. రోమపత్రికలోనికి 8వ అధ్యాయం మనం ఇందా చదువుకున్న ఆ భాగంలో నుంచే చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. రండి 8వ అధ్యాయం ఒకసారి మీరు 6వ వాక్యం చదువుదాం. 5వ వాక్యం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను అంటాను, ఆత్మానుసారులు జీవము కలిగి ఉంటారు. మీ పక్కన వారు చెప్పండి, ఆత్మానుసారులు జీవము కలిగి ఉంటారు. ఒక 3 మాటలను నేర్చుకుని వెళ్ళాలి ఇవాళ, ఓకేనా? ఆత్మానుసారుల్లో ఏం పనిచేస్తూ ఉండేదంటే జీవం పనిచేస్తూ ఉండేది. మనం పరిశీలించుకుందాం. మనలో ఆ జీవం పనిచేస్తుందా, పని చేయట్లేదా? ఎప్పుడు పనిచేసిద్ది, ఎప్పుడు పని చేయదు? ఎప్పుడు పని చేస్తూనే ఉంటుందా? కొంతమందికి భక్తి అనేది ఆదివారమే, కొంతమంది భక్తి అనేది ఆదివారమే అవ్వకూడదు. మన భక్తి అనేది అది జీవిస్తూనే ఉండాలి. ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి శారీరకంగా చనిపోయాడు, అతనిలో జీవం ఉందా? జీవం ఉంటుందా? జీవుడు పోయాడు కాబట్టి చనిపోయాడు అంటారు. ఇప్పుడు అదే ఆత్మ సంబంధి చనిపోతే అతని ఆత్మ చచ్చిపోయిందా, బతికిందా? అంటే జీవిస్తూనే ఉంటుంది. శరీరం చనిపోవచ్చు, కానీ ఆత్మ జీవిస్తూనే ఉండునుగాక. అందుకనే ఇక్కడ అంటాను, మొట్టమొదటిది ఆత్మ సంబంధులు మనం గుర్తుపట్టడం అంటే, మొదటిగా పరిశుద్ధాత్మ జీవం వారిలో కలిగి ఉండాలి. ఆ జీవం కలిగి ఉండాలి. ఇక్కడ 9వ వాక్యం నుంచి నేను జాగ్రత్త చదువుతాను, మీరు వినండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు.
మీలో క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ 3 విషయాల్లో, ఈ 3 వచనాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి, వారు దేవుని స్వభావాన్ని కలిగి ఉంటారు. రెండవది, వారు జీవము కలిగి ఉంటారు. మూడవది, వారు చావకుండా ఉంటారు. హల్లెలూయా. అందుకనే దానికి ఒక మాట చెప్పాను. ఆ మాట ఏంటంటే, వారు ఆత్మచేత జీవము కలిగి ఉంటారు. అందుకని ఆ 9వ వాక్యములో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. అంటే దేవుని స్వభావం మనలో పనిచేయునుగాక. ఇప్పుడు ఆత్మ సంబంధులు వారు గుర్తించటం ఎలా అంటే, దేవుని స్వభావం మనలో పనిచేస్తుందా లేదా. శరీర స్వభావం పనిచేసింది అంటే శరీర కార్యాలు వారిలో ఉన్నాయి. గత వారం చెప్పాను, శరీర కార్యాలు అనగా ఏం చెప్పాను? జార్వత్వము, వ్యభిచారము, లోభము. గలతీ పత్రికలో 5:16 రాస్తాడు, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, కోదరములు, కక్షలు, భేదములు, తర్వాత విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటు. సరే, ఇప్పుడు మరి దేవుని స్వభావం గల వారు ఎలా ఉండాలి? వారిలో ఏం కనపడాలి అనంటే, వారిలో ఆత్మఫలం కనపడాలి. ఈ ఆత్మఫలమే అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వి. ఈ మంచితనం, ఈ ఆశాని, ఇవన్నీ కూడా ఎవరిలో కనపడాలంటే దేవుని స్వభావము గల వారిలో ఈ స్వభావములో ఇవి పనిచేయునుగాక. ఇప్పుడు ఎదుటివారు మనం గుర్తుపట్టాలంటే మనలో ప్రేమ ఉందా లేదా, మనలో సమాధానం ఉందా లేదా, మనలో దీర్ఘశాంతం ఉందా లేదా, మనలో దయాలత్వం ఏమైనా కనబడుతుందా. దేవుని యొక్క స్వభావము మనలో పనిచేయాలి. దేవునిలో ఉన్న జీవము మనలో ఉండాలి. యేసయ్య చావకుండా ఎలా బ్రతికాడో మనం కూడా అలా జీవించదముగాక. కాబట్టి ఆత్మ సంబంధులను గుర్తుపట్టడం అంటే వారు జీవించి ఉండాలి. ఆమె రెండోది చెప్తున్నాను, ఆత్మ సంబంధుల యొక్క గుర్తు ఏంటంటే పౌలు గారు చెప్పిన గుర్తే, నేను చెప్పే గుర్తు కాదు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో 12-13 వాక్యాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. ఈ మాట చెప్పండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మనం చేయవలసిన, ఆత్మ సంబంధులు చేయవలసిన పని ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. మీ పక్కన వారు చెప్పండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపుకొందుముగాక. కొంతమంది జీవితాల్లో ఏం పని చేస్తూ ఉంటాయంటే శరీర క్రియలు పనిచేస్తాయి. శరీర కార్యాలు, శరీర క్రియలు, శరీర పనులు. ఇప్పుడు శరీర పనులు పని చేయకుండా ఉండాలంటే, ఏ ఆధిక్యతలో నువ్వు లోబడాలంటే ఆత్మకు లోబడుదువుగాక. ఆమె చెప్పండి, దేనికి లోబడాలి? ఆత్మకు లోబడాలి. ఇప్పుడు ఆత్మేమో సిద్ధమే, శరీరమేమో బలహీనం అనుకోండి. ఇప్పుడు దేనికి లోబడినట్టు?
అంతేనా? ఇప్పుడు శరీరం ఏమంటుందంటే ఈరోజు చక్కగా నిద్రపో. శరీరం ఏమంటుందంటే ఈరోజు చక్కగా నిద్రపో. ఇప్పుడు మరి ఆత్మ ఏమో లేదు నువ్వు మందిరానికి వెళ్ళాలి అంటుంది. ఇప్పుడు నిద్రపోతేనేమో శరీరానికి లోబడినట్టు, మందిరానికి వస్తేనేమో ఆత్మకు లోబడి. కొన్ని క్రియలు, శరీర క్రియలు అంటే శరీరం ఆశించినట్లుగా శరీరానుసారంగా నడిస్తే ఆ క్రియలను జయించలేరు. అందుకని ఇక్కడ వారి గుర్తులు ఎలా ఉంటాయంటే వారు శరీరాన్ని జయించడానికి ఆత్మచేత తమ శరీర క్రియలను చంపుదురుగాక. అందుకనే ఆ మాట అంటున్నాడు. ఏమన్నాడంటే ఆత్మచేత క్రియలను చంపిన ఎడలే వారు జీవిస్తారు. ఇప్పుడు శరీరానికి మనం రుణస్థులం కాదు. ఆమె దేనికి రుణస్థులం? ఆత్మకు రుణస్థులం. ఇప్పుడు మనం వినాల్సింది శరీరం మాట, ఆత్మ మాట. ఆత్మ మాటేనా? కానీ చాలామంది శరీరానికి లోనయ్యి ఆత్మను పక్కన పెట్టి ఏం చేస్తున్నారంటే ఆ శరీరాన్ని జయించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మన శరీరాన్ని మనం జయించాలి అంటే మనలో ఉన్న ఆత్మకు ప్రాధాన్యత ఇస్తే మన శరీరాన్ని జయించే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. శరీరం అనే మనస్సును మనం జయించాలి. ముందుగా శరీరాన్ని జయించాలంటే శరీరములో పనిచేసే ఆ మనస్సును మనం జయించుదముగాక. కాబట్టి దేవుని పిల్లలు ఎవరో చెప్పాను. దేవుని పిల్లల యొక్క గుర్తులేంటో చెప్తున్నాను. ఒకటి, వారు జీవించే ఉండాలి. వారు చచ్చిన స్థితిలోనికి వెళ్ళకూడదు. ఇప్పుడు చచ్చిన స్థితిలోనికి వెళ్ళారంటే మరలా పాపంలో పడ్డారని అర్థం. నేనన్న మాట అర్థమైందా? ఆత్మీయుల గుర్తులు ఏంటంటే వారు జీవిస్తూనే ఉండాలి, బ్రతికే ఉండాలి, చావకూడదు. వారు లోకంలోనే ఉండాలి, లోకానికి వేరైన జీవితం కనపడాలి. అందుకని సముద్రంలోనే చేపలు ఉంటాయి, వాటికి ఏమంటదంట కదా. మనం లోకంలోనే ఉండాలి, లోకానికి వేరైన పరిశుద్ధత గల జీవితం మనలో ఎదుటి వారు చూచుదురుగాక. వారు జీవం కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం. చచ్చిన స్థితిలోనికి మళ్ళీ వెళ్ళకూడదు. లోకంలో నుంచి ఒకసారి బ్రతికావు, మరలా ఎక్కడికి వెళ్ళకూడదు? లోకంలోనికి వెళ్ళకూడదు. రెండవది, నీ శరీర క్రియలను నువ్వు జయించాలి. నీ శరీర క్రియలను నువ్వు జయించగలిగితేనే నీవు ఆత్మ సంబంధివి. శరీర క్రియలను నువ్వు జయించుకోలేకపోతే నీవు ఆత్మ సంబంధివి కాదు. ఈ మాట బల్లగుద్ది ఎందుకు చెప్పాలంటే యేసయ్య అంటాడు, నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా? ఆయన శరీర క్రియలన్నిటిని కూడా జయించాడు. ఆయన పిల్లలంగా మనం కూడా జయించుదముగాక. మూడవది, ప్రాముఖ్యమైనది, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారే దేవుని పిల్లలు. నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. రోమపత్రికలో రండి, 8వ అధ్యాయంలో 16వ వాక్యం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈ మాటను బట్టి నేను అంటాను, ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ నీ గురించి ఏం సాక్ష్యం చెప్పాలి? నీవు దేవుని పిల్లలు అని సాక్ష్యం చెప్పాలి. అందుకనే ఆ పై మాటలు అంటాడు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ మీరు దత్తపుత్రాత్మను పొందితిరి. దేవుడు మనల్ని ఏం చేశాడంటే దత్తత తీసుకున్నాడు. హల్లెలూయా. దత్తత తీసుకోవడం అని తెలుసు కదా. మనం ఎన్నిక లేని వారమే, ఎందుకు పనికిరానటువంటి వారమే. ఇప్పుడు ఒక వ్యక్తి దత్తత తీసుకోవాలంటే యోగ్యత ఉందని తీసుకుంటాడా, తన అవసరతని తీసుకుంటాడా? చెప్పండి అమ్మా. దత్తత తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు? ఆయనే తీసుకుంటాడా లేకపోతే మనం వెళ్ళి అడిగితే తీసుకుంటాడా? దత్తత తీసుకునేది ఆయన తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనల్ని కూడా మీరు దాస్యపు ఆత్మచేత నింపబడలేదు కానీ దత్తపుత్రాత్మ చేత మీరు నింపబడ్డారు అంటారు.
అంటే దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని కనికరించి ఆయనే మనలో ఆయన పిల్లలుగా స్వీకరించి, అందుకనే అక్కడ అంటాడు అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఇప్పుడు తండ్రిని పిలిచే హక్కు ఎవరు ఇచ్చారంటే ఆయన తన పిల్లలుగా మనం స్వీకరిస్తున్నాడు కాబట్టి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృప మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని అలా ఇచ్చిన దేవుడు అంటున్నాడు నీ ఆత్మ తానే వీరు దేవుని పిల్లలు అనే సాక్ష్యం ఇవ్వాలి. మూడవది నీ హృదయంతో చెప్పు. నీ హృదయంతో చెప్పుకోవాల్సిన విషయం, నేను ఆత్మ సంబంధిగానే జీవించగలుగుతున్నానా? నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఆత్మ ఇదిగో నీవు దేవుని సంబంధివే అని నీ గురించి సాక్ష్యం చెప్పగలదా? నేను అన్న మాట అర్థమైందా మీకు? నీలో నీ గురించి నీకు తెలుసు, నీ గురించి నీ శరీరానికి తెలుసు, నీ గురించి నీలో ఉన్న ఆత్మకు తెలుసు. నీ పక్కన ఉన్న నీ భార్యకు కూడా తెలియకపోవచ్చు, లేకపోతే నీ పక్కన ఉన్న నీ భర్తకు కూడా నీ గురించి తెలియకపోవచ్చు. తప్పకుండా ఎవరికి తెలుసు అంటే నీకు తెలుసు, నీ శరీరానికి తెలుసు, నీలో ఉన్న ఆత్మకు కూడా. నీలో ఉన్న ఆత్మ చేత నీవు దేవుని పిల్లలు అన్న సాక్ష్యాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఇది గొప్ప విషయం. పరిశుద్ధాత్మ దేవుడు, నీలో నివసిస్తున్న ఆత్మదేవుడు ఏం చేయాలంటే నిన్ను జీవింప చేస్తూ నీలో జీవము నింపి, అలాగే నీలో ఉన్న శరీర క్రియలన్నీ చంపి నేనేం చేయాలంటే ఇదిగో వీరు దేవుని పిల్లలే అన్న సాక్ష్యాన్ని చెప్తే అప్పుడు ఆ దేవుని పిల్లలే వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారసులు అవ్వాలని చాలామందికి ఆశే. ఒక వ్యక్తి వచ్చాడు, ఏమంటాడు, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలయ్యా? ఆశతో వచ్చాడు. కానీ అయ్యా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావా? అయ్యా నేను బాల్యం నుంచే వీటినన్నిటిని అనుసరిస్తున్నానయ్యా. అయితే నీకు ఒకటి కొదువుగా, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు, నా మాట విను అని దేవుడు చెప్తే తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. దేవుడు సిద్ధపరిచే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆశ మంచిదే. ఈరోజు నీవు దేవుని దగ్గరికి రావటం మంచిదే. ఒకవేళ నీ జీవితంలో చాలామంది ఏమనుకుంటారంటే శరీరపరమైన ఆశీర్వాదాన్ని చూసుకోవటం కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం కలిగి ఉన్నామా లేదా అని మనం గ్రహించుకుందుముగాక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంది. ఆత్మ వర్ధిల్లుతుందా? మనం ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాము అంటే ఈ గుర్తులు కనబడుతున్నాయా? 3 గుర్తులు చెప్పాను, పౌలు గారు చెప్పిన గుర్తులే. ఒకటి, ఆత్మచేత జీవం కలిగి ఉంటారు. రెండవది, ఆత్మచేత శరీరాన్ని జయిస్తారు. మూడవది, ఆత్మచేత వీరు దేవుని పిల్లలు అనే సాక్ష్యాన్ని పొంది ఆ పిల్లలే వారసులుగా మార్చబడి ఆ పిల్లలే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొందురుగాక. అందుకనే ఆ చివరి వచ్చిన వాళ్ళు అంటాడు, పిల్లలైతే మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, క్రీస్తుతో మనం ఉండే ఆ గొప్ప కృప మనకు దేవుడు అనుగ్రహించాలి అంటే ఈ లోకంలో శరీర సంబంధులకి ఎలాంటి కష్టాలు రావు. చాలా జాగ్రత్త. శరీర సంబంధులకు కష్టాలు ఏం రావు. ఆల్రెడీ వారు లోకంలోనే ఉన్నారు, వారు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికి వస్తాయంటే ఆత్మ సంబంధులకే వస్తాయి. యేసయ్య మన ముందు శ్రమ పడతాడు. మన జీవితాల్లో కూడా వచ్చే కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం నిలిచి ఉంటే
ఒకరోజు ఆయన ఇచ్చే ఆ బహుమానం, ఆయన సిద్ధపరిచే రాజ్యం, ఆయన సిద్ధపరిచే ప్రతి ఈవి ఆయన పిల్లలుగా స్వతంత్రించుకొందుముగాక. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తన ఆస్తిలో భాగం ఎత్తుకెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేసేసాడు. చివరికి మరలా తండ్రి వెతుక్కుంటూ వెళ్ళల. నేను 3 విషయాలు చెప్తా ఉంటాను అక్కడ. ఒకటి, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 వాటిని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు వెళ్ళాడు. రెండవది, 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె వెళ్ళి ఎతికింది, దీపం వెలిగించి ఎతికింది. తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి వెతుక్కుంటా వెళ్ళలేదు, తప్పిపోయాడే అని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడ 3 కోణాలు చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటి కోణం, ఆ గొర్రెకి ఏమీ తెలియదు. తెలుసా? ఏమీ తెలియదు. తెలియని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు, హల్లెలూయా. వీళ్ళు తప్పిపోతున్నారు అని చెప్పి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. నాణ్యం ఎలాంటిదంటే దాని శరీరం ఉండిద్ది, ఏముండిద్ది? జీవం ఉండదు, ప్రాణం అంతకన్నా ఉండదు. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. మూడవ దానిలో ఏముందంటే అన్నీ తెలుసు. ఎన్ని తెలుసు? మనిషి కదా, పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడో తెలుసు, తండ్రి ఎలాంటి వాడో తెలుసు. తెలిసి 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 లేదు నాన్న ఆస్తి ఇచ్చేసే నేను వెళ్ళిపోతా, తెలుసు, ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ తండ్రి ఏం చేయలేదు తెలుసా? వెతుక్కుంటా వెళ్ళలేదు. తండ్రి ఏం చేశాడంటే చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తావు. అందుకని ఒక మాట ఉంది, చక్కని మాట, బుద్ధి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఏమొచ్చిందంట? కుమారునికి బుద్ధి వచ్చింది. అప్పుడు దూరం నుంచి వాడి మనసు మారగానే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. ఆమె తండ్రి ప్రేమ ఎంతది అంటే దూరం నుంచి చూసి ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు ఎప్పుడు పరిగెత్తాడు చెప్పండి? ఒకవేళ పశ్చాత్తాపడితే దూరం నుంచి అయినా పరిగెత్తుకుంటూ వస్తాడు తండ్రి. పశ్చాత్తాపడితే పరిగెత్తుకుంటూ వచ్చి విందు చేయండి, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి అని చెప్పి అతన్ని కుమారునిగా స్వీకరించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవునికి ఆయాసకరమైనవి మనలో ఏమోలో కోసానో ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభువా వాటిని విడిచిపెడతానయ్యా, ఆత్మ సంబంధిగా నేను జీవించడానికి ఇష్టపడతాను. ఇదిగో ఈ గుర్తులు నాలో కనపడాలి. ఒకటి, ఆత్మ సంబంధిగా నేను జీవించే ఉండాలి. రెండోది, నాలో శరీర క్రియలు ఎప్పుడు పనిచే, శరీరాన్ని నేను జయించుకుంటా. ఆత్మ చేత అయ్యా నేను సాక్ష్యం పొంది నీ రాజ్యములో ఉంటానయ్యా అని నువ్వు సిద్ధపడితే తప్పకుండా దేవుడు అటువంటి కృప, ఆయన రాజ్యాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నిజమే, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవే. మమ్మల్ని వారసులుగా చేయడానికి దేవా ఆ జయము కోరింది నీవే ప్రభువా. అత్యున్నత సింహాసనము మాకివ్వడానికై, ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికై మమ్మల్ని మీరు అంగీకరించినందుకే, మమ్మల్ని స్వీకరిస్తున్నందుకే, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులు కుమార్తెలుగా. నిజమే, ఎందరు అంగీకరించిరో, ఎందరు విశ్వసించిరో, అలాగే ఎందరు ఆత్మచేత నడిపించబడుతున్నారో, ఎందరైతే పాపపు దాస్యములో నుంచి విడుదల పొందుతున్నారో వారే నా పిల్లలు, వారే నా వారసులు అన్నారయ్యా. నిజమే, ఆత్మ సంబంధులముగా మేము ఎప్పుడూ జీవించి ఉంటూ, ఆత్మ సంబంధులముగా ఎప్పుడు శరీర క్రియలను దేవా ఆ శరీర విషయంలో జయము కలిగి, ఆత్మచేత దేవా సాక్ష్యము పొంది మీ రాజ్యానికి వారసులుగా ఒక్కొక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరి జీవితాల్లో శరీర క్రియలు పనిచేస్తున్నాయి, ఇంకా ఎవరి జీవితాల్లో శరీరం పనిచేస్తుందో, ఇంకా ఎవరి జీవితాల్లో దేవా మీకు ఆయాసకరమైన వాటన్నిటినీ మీరు కొట్టివేసి మీ వారసత్వమును, మీరు సిద్ధపరిచిన బహుమానం, మీరు సిద్ధపరిచిన రాజ్యం, ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికై ఒక్కొక్కరిని మీ పిల్లలుగా వారసులుగా సిద్ధపరిచి గొప్ప కార్యం చేసి మహిమ పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.